చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం ఉండదు. సంస్కారానికి చదువు అవసరం లేదు. కానీ చదువు కంటే ఎక్కువగా సంస్కారవంతంగా, సంస్కారంగా ఆలోచిస్తారు. కాకినాడకు చెందిన డాక్టర్ వాడ్రేవు రవి. మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ పేషెంట్స్ ఖచ్చితంగా 2 నుంచి 3 అవర్స్ వరకు లేట్ అవుతుంది. కానీ కాకినాడకు చెందిన ఈ డాక్టర్ వాడ్రేవు రవి గారి దగ్గరికి వెళ్తే మాత్రం ఆయన దగ్గరికి వెళ్తే లేట్ అయితే ఖచ్చితంగా పేషెంట్లకి లేట్ అయినందుకు క్షమాపణ చెప్తూనే వారికి దానికి సంబంధించి ఏదో ఒక స్నాక్స్ అరేంజ్ చేసి వాళ్ళని ఆ టైంకి సంబంధించి తర్వాత వాళ్ళని ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం రవి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటి సార్? ఏంటి సార్ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు సంబంధించి ఏమైనా ఆలస్యం అయితే వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆలస్యం ఎందుకు చెప్పి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అరేంజ్ చేస్తారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? నమస్కారం అండి. ముందుగా మీరు ఇంత చిన్న విషయాన్ని నన్ను గుర్తించి నా యొక్క అభిప్రాయం అనుభవం తెలుసుకోవడానికి వచ్చినందుకు ఎన్టీవీకి ధన్యవాదాలు. అనేక సంవత్సరాల క్రితం, సుమారు 30 సంవత్సరాల క్రితం నేను ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ని బొంబాయి తీసుకెళ్లవలసి వచ్చింది. అప్పట్లో ఇండియాలో హెచ్ఐవి మందులు తయారీ లేదు. అతను తీసుకెళ్ళి నా సీనియర్ డాక్టర్ గారికి చూపించాక ఆయన కొన్ని టెస్టులు చెప్పారు. మర్నాడు పొద్దున్నే 6:45 కల్లా మేము వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్టులు ఇచ్చాం. బొంబాయి వెస్ట్రన్ సైడ్ ఉండడంతో తెల్లారడం లేటు, 7 గంటలకు అప్పుడే వెలుతురు వస్తుంది. మేము బ్లడ్ టెస్ట్ యువతలకి రాగానే ఆ ల్యాబొరేటరీ అటెండెంటు ఒక చిన్న కప్పు, మనం రైళ్లలో కొనుక్కునే ₹5 టీ కప్పులు దాంతో ₹5 టీ కప్పులు దాంతో టీ తీసుకొచ్చి వేడిగా నేను తీసుకెళ్ళిన పేషెంట్కి నాకు కూడా ఇచ్చాడు. ఒక డాక్టర్గా నాకు ఇవ్వలేదు, అతను ఒక పేషెంట్కి ఇస్తూ పేషెంట్ అటెండెంట్గా నాకు ఇచ్చాడు. ఇచ్చింది చాలా చిన్నదైనా నాకు వాళ్ళు చేస్తున్న పని చాలా నచ్చింది. నాకు కాకినాడలో వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, పేషెంట్లు ఇబ్బంది పడతారు. ఇలాంటి పని వెయిటింగ్ ఎక్కువైనప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఆలోచన వచ్చి వెంటనే రాగానే, సుమారు ఇది ఎర్లీ 2001 అలా అనుకుంటాను, సుమారు 25 సంవత్సరాల క్రితం అలా చేయడం మొదలుపెట్టానండి. అది ఎంత ఏమిటి అని చూడను, బట్ నా మనసుకు అనిపిస్తుంది. నేను ఇవాళ అన్యూగా లేట్ అయ్యాను, ఎక్కడో ట్రాఫిక్ జామ్లో ఉన్నాను, ఏదో మీటింగ్లో ఉన్నాను, లేకపోతే ఎవరో వీఐపీలు వచ్చారు, ఒక సీరియస్ కేసు విషయంలో కౌన్సిలింగ్ ఎక్కువసేపు చేయవలసి వచ్చింది, అదనమాట. సో అందుకని చేయడం మొదలుపెట్టవలసి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉండే యాక్టివిటీ అండి ఇది. ఏ రోజు ఇప్పటిదాకా, రోజు అంటే ప్రతిరోజు చేయము, నెలకి ఒక 10 రోజులు 15 రోజుల వరకు, 10 రోజులు 8 రోజులు అలా లెక్కేం లేదు. బాగా లేట్ అయినప్పుడల్లా, అనిపించినప్పుడల్లా చేస్తుంటాను. మీరు ప్రారంభించినప్పుడు పరిస్థితులు చెప్పారు 2000, ఆ టైంలో పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు ఎవరికైనా పేషెంట్ వచ్చాడంటే ఖచ్చితంగా వెళ్ళి ఏమైనా తినేసి వచ్చే క్యాపబిలిటీ ఉంటుంది, ఆ టైం ఉంటుంది. కానీ ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే దాని వెనక మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఏమండి, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత మంచి డాక్టర్ అయినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా, పేషెంట్లు బాగా విసుక్కునే విషయం, ఇష్టపడని విషయం వెయిటింగ్ అండి. అనేక మంది నా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా, ఏంటండి డాక్టర్లు ఎందుకు టైంలు మెయింటైన్ చేయరు, డాక్టర్ల దగ్గర ఎందుకు అంత వెయిటింగు, మేము అక్కడ ఇది ఒక్కటి అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం అంటున్నారు. అందులో ఇవాళ అందరం కూడా మొబైల్ చూసి నిమిషాలతో సహా టైంలు మెయింటైన్ చేస్తున్నాం. ఇదేంటంటే బల్లకి ఇటుపక్క ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మన ఇండియాలో మల్టీ మోడల్ ట్రాఫిక్. ఒక వీఐపీ ఉంటాడు, ఒక సామాన్యుడు ఉంటాడు, అతి డబ్బు ఉన్నవాడు ఉంటాడు, అతి డబ్బు లేనివాడు ఉంటాడు. వీళ్ళందరికీ కామన్ గ్రౌండ్ డాక్టరు, క్లినిక్ అనేది. సో ఇప్పుడు నా క్లినిక్లో తీసుకొస్తే అందులో సామాన్యులు, మధ్యతరగతి, మధ్యతరగతి, బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు నా పేషెంట్లు. వాళ్ళు పాపం నా ఫీజుకి, వాళ్ళ జర్నీ డబ్బుకి, మందులకి అయ్యే డబ్బు తీసుకుని వస్తారు. వాళ్ళకు ఒక 200-300 రూపాయలు కూడా వాళ్ళకి కష్టమైన విషయం. రెండోది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి కట్ట. వాళ్ళు కానీ ఈ టిఫిన్కో కాఫీకో మీరు చెప్పిన దానికి బయటకు వెళ్తే ఇక్కడ లైన్లో ప్రయారిటీ పోతుందేమో, మళ్ళీ ఎక్కువసేపు వెయిట్ చేయాలి అని భయం ఉంటుంది. సో ఆకలి వేస్తూ కూడా అక్కడ వెయిటింగ్ హాల్లో స్టక్ అయిపోయి ఉంటారు. అది డబ్బు లేని కారణానికి కానీ, టైం లేని కారణానికి కానీ, లేకపోతే లైన్లో ప్రయారిటీ పోతుందేమో అని కానీ. కారణం ఏదైనా, ఎవరికైనా ఆకలి ఒకటే, డబ్బున్న వాళ్ళకైనా డబ్బు లేకపోయినా, నా వల్ల వాళ్ళకి, నేను లేట్ అవ్వడం వల్ల కదా వాళ్ళకి ఆ ఇబ్బంది కలుగుతుంది, నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు అనేది నేను ఎప్పుడూ జీవితంలో పాటించే విషయం అండి.
వీలైనంత వరకు. కొన్నిసార్లు మన కంట్రోల్లో లేక మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. కానీ ఈ విషయంలో నేను చేయగలిగిన మార్పు ఉంది కనుక చేస్తున్నాను. డాక్టర్స్ అపాయింట్మెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే వారాల తరబడి కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ మీరు ఎందుకు ఒకసారి లేట్ అయితే ప్రతి పేషెంట్ని కూడా మాట్లాడాం. వాళ్ళు ఏంటంటే సారీ అమ్మ నా వల్ల లేట్ అయింది. ఒకవేళ మీరు వాళ్ళ హాస్పిటల్ వల్ల లేట్ అయితే డాక్టర్ వల్ల లేట్ అయితే కనుక వాళ్ళకి సారీ చెప్తారట. ఏంటి సార్ ఇట్లా ఎందుకు? ఇది ఎందుకంటే నా రూమ్ దగ్గర 2-3 అమ్మాయిలు, ఒకళ్ళిద్దరు అబ్బాయిలు ఉండి లోపలికి టైంకి పంపిస్తూ ఉంటారు, మందులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆలస్యమైన పేషెంట్లు పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నా స్టాఫ్ మీద చూపిస్తారు. స్టాఫ్ని మీరు పంపించలేదు, నువ్వే పంపించలేదు, నువ్వు నన్ను పంపించలేదు అని మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ యాక్చువల్గా డాక్టర్ ఎవరిని పంపించమంటే, ఎవరిలో పంపించమంటే, ఏ లైన్లో పంపించమంటే, లేదు వాళ్ళు ఎవరో వచ్చారు, పక్కనలో పెద్దవాళ్ళు ఉన్నారు రండి అంటే. సో తప్పు నాదైనప్పుడు బ్లేమ్ ఇంకోళ్ళ మీద తోయడం నా ధర్మం కాదండి. సో నా తప్పు అయినప్పుడు నేను ఒప్పుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ అని అడుగుతారు పేషెంట్స్. చాలా అయ్యో మీరు సారీ చెప్పడం ఏమిటండి, పర్వాలేదు అంటారు. కానీ నేను చెప్పేదాకా నా మనసు క్లారిటీ ఉండదండి. నేను చెప్పేస్తే నేను లేట్ అయ్యాను, సారీ ఏమనుకోకండి, మీకు ఇబ్బంది కలిగింది అని చెప్తాను. అందులో వచ్చిన పేషెంట్లు 70-80 ఏళ్ళ వాళ్ళు ఉంటే నాకు మరీ బాధ కలుగుతుంది. అంటే వృత్తిలోనండి నేను యంగ్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటాను, వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లు అప్పుడప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎంపతి అంటాం. ఈ పక్కనున్న పేషెంట్ నా సిస్టర్ అయితే, నా బ్రదర్ అయితే, నా తండ్రి అయితే నేను ఏం చేస్తానో అదే మామూలు పేషెంట్, మనకేం బంధువు కాని పేషెంట్ కూడా చేయాలి. దీని ఎంపతి ఇన్ ప్రాక్టీస్ అంటాం. ఇది ప్రతి డాక్టరు పాటిస్తే చాలా బాగుంటుంది. ప్లస్ నా వరకు నేను పాటిద్దామని ఉంటుంది నాకు. ఇలా కంటిన్యూ చేస్తారు సార్? ఇంకా తప్పకుండా కంటిన్యూ చేస్తాను. సంతోషంగా చేస్తున్న పని అండి. అంటూ ఉంటారా మీ స్టాఫ్ కానీ? ఇప్పుడు మీరు ఆలోచించి ఉంటారు, లేదంటే మీరు ఫేస్ చూసారు కాబట్టి మీ స్టాఫ్ ఎవరైనా ఎందుకు మీరు మనకి ఇది అనవసరపు ఖర్చు కావచ్చు, లేదంటే బెడ్ను దానికి ఒక పర్సన్ ఉండాల్సి వస్తుంది, వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది, ఇక డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అట్లా ఏమన్నా అంటూ ఉంటారా? ఎప్పుడైనా ఎదురైనా మీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, లేదా మీ హాస్పిటల్ స్టాఫ్ దగ్గర నుంచి? ఫ్యామిలీ నుంచి లేదండి. ఫ్యామిలీ నుంచి ఎవ్రీబడి హోల్ హార్టెడ్లీ సపోర్ట్స్ మీ. స్టాఫ్లో ఏంటంటే మీరు అన్నది కరెక్ట్. ఆ లైన్ల మధ్యలో వెళ్ళడం, వీళ్ళు ట్రే తీసుకుని వెళ్ళడం, వాళ్ళు ప్లేట్లు అవి పడేసి, దిస్ నాట్ ఎ రెగ్యులర్ హోటల్ ఆర్ ఎ రెస్టారెంట్. వీళ్ళకి అలవాటు లేని పని. మంచినీళ్ళు ఇవ్వాలి, ఎవరిని మర్చిపోకూడదు, అందరికీ ఇవ్వాలి. ఒకళ్ళు వీళ్ళు ఇస్తున్న వాళ్ళు కావాలి అక్కర్లేదు చెప్పరు. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు, వీళ్ళ వర్క్కి ఇది అడిషనల్ డ్యూటీ అవుతుంది. కొంత నా స్టాఫ్ ఇబ్బంది పడే మాట నిజమే, కానీ వాళ్ళకి నా గురించి బాగా తెలుసు కనుక వాళ్ళు సహకరిస్తారండి. స్టాఫ్ కూడా ఇబ్బంది పడతారు కానీ సహకరిస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. యూజువల్గా బయట వాతావరణాన్ని బట్టి బాగా ఇలా వర్షాకాలం, శీతాకాలం అయితే సమోసా, కాఫీ, టీ ఇలాంటిది ఇస్తామండి. అదే వేసవికాలం బయట బాగా ఎండగా అది ఉన్నారంటే కూల్ డ్రింకు, బిస్కెట్లు ఇలాంటివి ఇస్తామండి. ఆ రెండు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారు చూశారు, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. మీ గురించి ప్రస్తావన తీసుకొస్తూ, అంటే ఆయన హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు చూసారా మీరు ఇలా ఇవ్వడం కానీ, పేషెంట్తో ఈ విధంగా మాట్లాడడం కానీ ఏం జరిగింది? చాగంటి కోటేశ్వరరావు గారు చూశారు? గురువుగారు మీకు తెలుసు, చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడకి ఒక ప్రసిద్ధమైన వ్యక్తి. మొత్తం యావత్ ప్రపంచంలోనూ తెలుగు భాష వాడే వాళ్ళందరికీ, ఆధ్యాత్మికంగా సనాతన ధర్మం నమ్మే వాళ్ళందరికీ కూడా గురువుగారి వాక్కు వేదవాక్కు. వారికి నాకు అనేక సంవత్సరాలుగా పరిచయం ఉందండి. ఒకసారి గురువుగారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగినప్పుడు ఈ విషయం జరుగుతుంది. అందరికీ సమోసాలు, కాఫీలు ఇవ్వడం. గురువుగారు ఆయన వచ్చిన పని అయిపోయాక నాతో మాట్లాడుతూ, ఏమిటి విశేషం, వాళ్ళ ఆయన యానివర్సరీయా, బర్త్డేయా ఏమిటండి అని అడిగారు. అడిగితే గురువుగారికి నేను దీని బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగింది, ఇదండి కారణం అని. ఆయన చాలా మంచి పని చేస్తున్నారు డాక్టర్ గారు అన్నారు, నన్ను ఆశీర్వదించారు, వెళ్ళిపోయారు. కానీ ఆయన కరుణకి ఎంత పాత్రునవుతారని, ఆయన నాలో ఉన్న మంచిని గుర్తించి 10 మందితో ఇంతలా చెప్తారని, 10 మందిలో నాకు రికగ్నిషన్ వస్తుందని నేను అనుకోలేదు. గురువుగారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, వారి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అంతటి వారి నోటముట నాకు ఇలాంటి రికగ్నిషన్ రావడం అనేది ఎంతో పూర్వజన్మ కర్మఫలం ఉంటాయి. అంటే నాకంటే ఎంతో పుణ్యకార్యాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, నాకంటే ఎన్నో దాన ధర్మాలు, మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు. నేను నాకు తోచిన ఒక మంచి పని సమాజంలో చేస్తున్నాను. దానికి గురువుగారి ఆదరణ, మంచి వాక్కు, ఆశీస్సు లభించడం నా పూర్వజన్మ సుకృతం.
ప్రస్తుతం ఉన్న డాక్టర్స్ కావచ్చు, మామూలుగా డాక్టర్ అంటేనే ఒక స్ట్రెయిన్ ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇదంతా మీరు చాలా కూల్‌గా చేస్తున్నారు. బడ్జెట్ ఎట్లా ఉన్నా గానీ, దానికోసం మీ స్టాఫ్ అందరిని ఉపయోగించాల్సి ఉంటుంది. పేషెంట్స్‌తో డాక్టర్స్ ఎట్లా ఉండాలి? ఎట్లా ఏం చే ఈ రిలేషన్ కొనసాగాలంటే ఎట్లా ఉండాలంటారు? నేను ఒకటే నమ్ముతానండి. పేషెంటు అనేవాళ్ళు ఎంతో బాధలో వస్తారు. వాళ్ళు కొద్దిసార్లే వస్తారు జీవితకాలంలో హాస్పిటల్‌కి. మాకు రోజు వృత్తిరీత్యా రోజు హాస్పిటలే మా వర్క్ ప్లేసు. సో, వాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్‌ని మనం ఒక ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ కింద చేయాలి. వాళ్ళ మీద విసుక్కోవడం, కసురుకోవడం మనం చేయకూడదు. నేను కోపడతాను పేషెంట్లు ఎప్పుడు ఇర్రెగ్యులర్‌గా వాడినప్పుడు మందులు, సరిగ్గా వాడనప్పుడు, చెప్పిన నియమాలు పాటించినప్పుడు నేను కూడా కోపడతాను పేషెంట్లు గట్టిగా. కానీ ఆ కోపం ఓన్లీ తాత్కాలికం. మనకు ఉండాల్సింది ప్రేమ. ఎప్పుడైతే ఆ ప్రేమ ఉందో పేషెంట్ మీద జాలి, దయ అనేవి ఉన్నాయో, పేషెంట్ పొజిషన్‌లో నేనుంటే ఎలా ఉంటుంది అని మనం ఆలోచించుకున్నామో, ఆటోమేటిక్‌గా సాధు ప్రవర్తన ఉంటుంది పేషెంట్స్‌తో. దానివలన పేషెంట్ యొక్క కంప్లయన్స్ అంటాం. వాళ్ళు మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ పాటించడం కూడా చాలా బాగా జరుగుతుందండి. సో, దానివల్ల అందరు డాక్టర్లు కూడా అలాగే పాటించాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే డాక్టర్ వాడ్రేవు రవి చెప్తున్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా తన హాస్పిటల్‌కి వచ్చేవాళ్ళు ఎవరైతే ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్ టైం కంటే లేట్‌గా గనుక ఆయన ట్రీట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి దానికి తగ్గ రీజన్ చెప్పడం, అదేవిధంగా సారీ చెప్పడం. మరోవైపు ఖచ్చితంగా ఆ టైం అయితే లంచ్ టైం ఏదైతే ఉందో 1 దాటితే వారికి అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న అవసరాల దృష్ట్యా ఏదో ఒక స్నాక్స్ అరేంజ్ చేయడం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా పేషెంట్స్‌తో ఒక డాక్టర్స్ అనేవారు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి. వారికి ఉన్న సమస్యలను మెంటల్ టెన్షన్ కావచ్చు, అదేవిధంగా స్ట్రెస్ కావచ్చు, వాటిని పూర్తిగా దూరం చేసే ట్రీట్మెంట్‌తో పాటు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా పేషెంట్స్ ఉంటారని డాక్టర్ చెప్తూనే చాగంటి కోటేశ్వరరావు గారు తన గురించి ప్రస్తావన తీసుకురావడం, అదేవిధంగా తాను చేస్తున్న ఈ చిన్న పనిని తాను భావిస్తున్నప్పటికీ కూడా ఆ పని గురించి ఇట్లా చెప్పడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా పేషెంట్ల పట్ల తను ఈ విధంగానే కొనసాగుతానని డాక్టర్ చెప్తున్నారు. ప్రకాష్‌తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.